ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎన్నిసార్లు రోజుకి భోజనం చేయాలనే పొద్దున సాయంత్రం 6:30 7కి ఒక మీలు, సాయంత్రం 6:30 7కి ఒక మీలు. డయాబెటీస్ రాకముందు ఫాలో అవ్వచ్చు. వచ్చిన తర్వాత మేబీ మెడికేషన్స్ మీద ఉన్నప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా స్మాల్ ఫ్రీక్వెంట్ ఫీడ్స్ అనే కాన్సెప్ట్ మినిమం 3 times బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు. అట్లాగే ఇన్ బిట్వీన్ స్నాక్స్ కింద హెవీ క్యాలరీస్ కాకుండా లో క్యాలరీ డైట్స్, వెజిటబుల్ సలాడ్స్. అండ్ ఆఫ్ కోర్స్ బిస్కెట్లు, టీ, దానిలో కూడా 400 క్యాలరీస్. 4 బిస్కెట్లు, ఒక కప్పు షుగర్ వేసి నాట్ అడ్వైజబుల్ అండి. హైలీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్, డాల్డా ఇవన్నీ ఉంటాయి. ఎస్పెషల్లీ మన ఎక్కువ మంది పేషెంట్స్ బిస్కెట్స్ తినడం చేస్తూ ఉంటారు. రస్కులు, బ్రెడ్ ఇవన్నీ షుగర్ బాగా షూటప్ అవుతుంది. జిమ్కి వెళ్ళిపోయి 3 సార్లు 4 సార్లు ఎక్సర్సైజ్ చేయడం బెటరా వారానికి? రోజు 40 minutes వాక్ బెటరా? సో దానికి వాళ్ళు రెగ్యులర్ వాకింగ్ 45 minutes బ్రిస్క్ వాకింగ్ చేయగలిగితే బెస్ట్ ఎక్సర్సైజ్. డయాబెటీస్ మెడికేషన్స్ ఎప్పుడైతే మీరు ప్రిస్క్రైబ్ చేసి దాన్ని కంట్రోల్లో ఉంచడానికి వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? డయాబెటీస్ ఎనీ డ్రగ్ కొన్ని మినిమం నార్మల్ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉంటాయి. అంతే తప్పితే వాటి కొంతమంది గ్యాస్ట్రైటిస్, గ్యాస్ ప్రాబ్లం రావడం, కొంతమందిలో కొన్నిసార్లు కొన్ని డ్రగ్స్కి లూజ్ మోషన్స్ లాంటివి రావడం వెరీ రేర్గా. వైటమిన్ డి ప్రాధాన్యతని బాగా చెప్తున్నారు వైద్యులు ఈ మధ్య. వైటమిన్ డికి, షుగర్కి ఏమన్నా? వైటమిన్ డి మనకి ఈరోజు ఆల్మోస్ట్ 85 to 90% పీపుల్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. సో ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ వలన మనకి ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అందువల్ల వైటమిన్ డి కరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవటం, పీరియాడికల్గా చెక్ చేసుకోవటం అవి చేయాలి. వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా మనకి డయాబెటీస్ రావడానికి ఒక కారణంగా ఈ మధ్యకాలంలో మనం యంగ్ పీపుల్లో ఎక్కువగా డయాబెటీస్ చూడటానికి అది కూడా ఒక ప్రధానమైన కారణం. ఎన్నిసార్లు రోజుకి భోజనం చేయాలనే ఒక టాపిక్ 5 సార్లు అన్నారు, మధ్యలో 2 సార్లు అన్నారు. సర్కేడియన్ రిథమ్ అని చెప్పారు. పొద్దున సాయంత్రం 6:30 7కి ఒక మీలు, సాయంత్రం 6:30 7కి ఒక మీలు, ఇంకేం తినదు మధ్యాహ్నం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ అని జనరల్గా డయాబెటీస్ మెడిసిన్స్ వాడేవాళ్ళు, ఎస్పెషల్లీ మందు బిళ్ళలు వేసుకునే వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళు టైంకి తినకపోతే లో షుగర్ అవుతుంది. అవును, హైపోగ్లైసిమియా వస్తుంది. అందువల్ల డయాబెటీస్ మెడిసిన్స్ ఇప్పుడు డయాబెటీస్ రాకముందు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్ ఫాలో అయ్యి ఏదో వెయిట్ రిడక్షన్ ట్రై చేయటం ఒక పద్ధతి. నేను ఈ మధ్య ఒక ఫ్రెండ్ని చూశాను. అతను అమెరికాలో ఉంటాడు. ఎవ్రీ ఇయర్ ఒకసారి వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడల్లా నేను అన్ని చెకప్లు చేస్తాను, ఫ్యామిలీ ఫ్రెండ్. సో షుగర్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను అంటాడు. HbA1c 8.5 9 ఉండేది. మెడిసిన్స్ రాస్తే వాడటానికి ఇష్టపడ్డాడు. పీరియాడికల్గా ఆయనకి ఇయర్లీ వన్స్ అన్ని చూసినాక కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేయించుకోమని చెప్తూ ఉండేవాడిని. కార్డియాక్ ఎక్కువ అన్ని చేసి TMT చేయమని చెప్తూ ఉంటే అతను అనేది లైట్ తీసుకొని దాన్ని చేయలేదు. ఆ తర్వాత ఎవరికో వాళ్ళ బంధువుకి హార్ట్ అటాక్ వచ్చినాక ఆయన కూడా వెళ్ళి చేస్తే ట్రిపుల్ వెజల్ డిసీజ్, మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి, యుఎస్లో బైపాస్ చేయించాడు. సో అందువల్ల ఏంటంటే మనము ఈ ప్రొసీజర్స్ ఇప్పుడు ఈ డిఫరెంట్ డైట్స్ వచ్చినాక దాన్ని పూర్తిగా డైట్ మీద రెగ్యులర్గా షుగర్ కంట్రోల్లో లేకుండా ఏదో ఒక 2 నెలలు కంట్రోల్లో ఉంచుకొని ఆ తర్వాత ఇక దాంతో పూర్తిగా తగ్గిపోయిందని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఆ డైట్ ఫాలో అయిన రోజులు కంట్రోల్లో ఉండి బిళ్ళలు మానేసినా ఎప్పుడైతే ఆ డైట్ని మనం చేయలేక ఆపేసామో మళ్ళీ డయాబెటీస్ చెకప్ చేసుకొని అవసరమైతే మెడికేషన్ చిన్న డోసులైనా మొదలుపెట్టి వాడాలి. అలా కాకుండా మనం సంవత్సరాల తరబడి ఈ డైట్లో ఉన్నాం కదా అనే ఒక అపోహతో వాళ్ళు మందులు వాడకుండా అటు డయాబెటీస్ కంట్రోల్లో లేకుండా ఉంటే నష్టం జరుగుతుంది. సో ఈ డిఫరెంట్ డైట్స్ ఎవరైనా అంటే డయాబెటీస్ రాకముందు ఫాలో అవ్వచ్చు. వచ్చిన తర్వాత మేబీ మెడికేషన్స్ మీద ఉన్నప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా స్మాల్ ఫ్రీక్వెంట్ ఫీడ్స్ అనే కాన్సెప్ట్ మినిమం 3 times బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు. అట్లాగే ఇన్ బిట్వీన్ స్నాక్స్ కింద హెవీ క్యాలరీస్ కాకుండా లో క్యాలరీ డైట్స్, వెజిటబుల్ సలాడ్స్, అట్లాగే స్ప్రౌట్స్ లాంటివి ఇన్ బిట్వీన్ తీసుకుంటే కొంచెం డిలే అయిన ఫుడ్ డిలే అయినా లో షుగర్ అవ్వకుండా ఉంటుంది. అదే జనరల్గా ఏమవుతుందంటే షుగర్ డౌన్ అయ్యి కానీ మళ్ళీ ఓవర్ ఈటింగ్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని మేనేజ్ చేసుకుంటూ పోవాలి. డయాబెటీస్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళటం. అండ్ ఆఫ్ కోర్స్ బిస్కెట్లు, టీ, దానిలో కూడా 400 క్యాలరీస్. 4 బిస్కెట్లు, ఒక కప్పు షుగర్ వేసి నాట్ అడ్వైజబుల్ అండి. ఎందుకంటే బికాజ్ హైలీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్, డాల్డా ఇవన్నీ ఉంటాయి. ఎస్పెషల్లీ మన ఎక్కువ మంది పేషెంట్స్ బిస్కెట్స్ తినడం చేస్తూ ఉంటారు. రస్కులు, బ్రెడ్ ఇవన్నీ షుగర్ బాగా షూటప్ అవుతాయి. జనరల్గా బిస్కెట్స్ అయితే అడ్వైజబుల్ కాదు. ఫైబర్ రిచ్ బిస్కెట్స్ అంటే ఏదో 1-2 ఐటమ్స్ ఫైబర్ రిచ్ ఉంటాయి, కానీ రిఫైనింగ్ అన్నీ కూడా. ఎందుకు సార్ మన టీ కాఫీ షాప్స్లో దొరికే బటర్ బిస్కెట్లు చిన్నవి రౌండ్వి ఎంతో టేస్టీగా నోట్లో కరిగిపోతాయి, కానీ అందులో ఫుల్ ఆఫ్ ఫ్యాట్, మైదా ఇవన్నీ కూడా షుగర్స్ బాగా షూటప్ అవుతాయి. అందువల్ల ఆ బిస్కెట్స్ కంటే వాళ్ళు ఫ్రూట్స్ కానీ ఇన్ బిట్వీన్ స్నాక్స్ కింద వెజిటబుల్ సలాడ్స్ ఇట్లాంటివి తీసుకోవటం, లో క్యాలరీ డైట్స్ తీసుకుంటాం మంచిది. ఇక ఎక్సర్సైజ్ అండ్ ఫిట్నెస్ సార్,
జిమ్కి వెళ్ళిపోయి మూడు సార్లు 4 సార్లు ఎక్సర్సైజ్ చేయడం బెటరా వారానికి, రోజు 40 మినిట్స్ వాక్ బెటరా బై అండ్ లార్జ్? అంటే రెగ్యులర్గా మనం సింపుల్గా మనకి వాకింగ్ చేయటం బెస్ట్ ఎక్సర్సైజ్. ఎందుకంటే మనకి స్పేస్ అందుబాటులో ఉండి ఏదైనా ప్లే గ్రౌండ్స్ ఉండి చేయగలిగితే చక్కగా రోజుకి వెళ్ళి వాకింగ్ చేయొచ్చు. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మెడిసిన్స్ కొనుక్కోవడము, టెస్టింగ్ ఇదంతా ఖర్చు అవుతుంది. దాంతోపాటు జిమ్కి వెళ్ళి చేయడం అనేది అందరికీ సాధ్యం కాదు. సో దానికి వాళ్ళు రెగ్యులర్ వాకింగ్ ఓ 45 మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ చేయగలిగితే బెస్ట్ ఎక్సర్సైజ్ గ్రౌండ్కి వెళ్ళి చేయటం. ఎందుకంటే కొంచెం లాంగ్ వాక్స్ ఉండాలి. సో లాంగ్ వాక్స్ అబ్స్ట్రక్షన్స్ లేకుండా కంటిన్యూస్గా స్పీడ్గా నడవటం ఇవి చేయాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఫోన్లు మాట్లాడుకుంటూ నడవటం అది మంచిది కాదు. సో లాంగ్ వాక్స్ బ్రేక్స్ లేకుండా వాళ్ళు 45 మినిట్స్ నడిస్తే దానికి మించిన ఇది లేదు. ఇక్కడ ప్రధానం ఏంటి సార్? ఏరోబిక్ యాక్టివిటీ ఉండాలా? ఏరోబిక్ యాక్టివిటీ లంగ్ అండ్ హార్ట్ ఫిట్నెస్ ఉండాలి. ఆక్సిజన్ బాగా తీసుకునేటువంటి ఎక్సర్సైజ్. మనం జిమ్లో డంబెల్స్ కొన్ని వర్కౌట్స్ చేయడం వల్ల కొన్ని మజిల్స్ బిల్డప్ చేయడానికో అబ్డామిన్కి ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. దాంతోపాటు ఏరోబిక్ సైక్లింగు అట్లాంటి ట్రెడ్మిల్లు అవి చేసుకుంటా ఉంటే వాటి వల్ల డెఫినెట్గా ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఉంటుంది. బట్ నాట్ యోగాలో మనకి ఏరోబిక్ యాక్టివిటీ ఉండదు కాబట్టి, అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజు, మెడిటేషను, యోగా అవి కూడా కొంత మెంటల్గా పీస్ఫుల్గా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ మేనేజ్మెంట్లో సైకలాజికల్ స్ట్రెస్ ప్లస్ ఏ కీ రోల్. సో సైకలాజికల్గా వాళ్ళు పీస్ఫుల్గా ఉంటే డయాబెటీస్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. డయాబెటీస్ మెడికేషన్స్ ఎప్పుడైతే మీరు ప్రిస్క్రైబ్ చేసి దాన్ని కంట్రోల్లో ఉంచడానికి వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? డయాబెటీస్ ఎనీ డ్రగ్ కొన్ని మినిమం నార్మల్ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉంటాయి. అంతే తప్పితే వాటి కొంతమంది గ్యాస్ ప్రాబ్లం రావటం, కొంతమందిలో కొన్నిసార్లు కొన్ని డ్రగ్స్కి లూజ్ మోషన్స్ లాంటివి రావటం వెరీ రేర్గా ఉంటుంది. అదర్వైజ్ ఇవన్నీ కూడా మనకి లాంగ్ టర్మ్ టెస్ట్ చేసి వరల్డ్ వైడ్గా యూజ్ చేస్తున్నటువంటి మెడికేషన్ డయాబెటీస్లో వాడుతున్న మెట్ఫార్మిన్ కానీ అదర్ సల్ఫనాయిల్ యూరియాస్ కానీ డిఫరెంట్ గ్రూప్స్. ఇంకా లాస్ట్ 20 years నుంచి మనకి ఎన్నో న్యూ మాలిక్యూల్స్ వచ్చినాయి, చాలా రకాల డ్రగ్స్ వచ్చినాయి. ఇంతకుముందు ఓన్లీ 2-3 మాలిక్యూల్స్ ఉండేవి 90s బిఫోర్. ఆ తర్వాత చాలా కొత్త మాలిక్యూల్స్ డయాబెటీస్కి అందుబాటులో రావటం, జెనోవియా, సిటాగ్లిప్టిన్ అనే డ్రగ్ జెనోవియా కానీ, అట్లాగే డిఫరెంట్ గ్రూప్స్ SGLT2 ఇన్హిబిటార్స్ అని చెప్పి వెయిట్ రెడ్యూస్ అయ్యే మెడికేషను, అట్లాగే హార్ట్ కిడ్నీస్కి బెనిఫిట్స్ ఉన్నటువంటి డ్రగ్స్. ఎన్ని రోజుల్లో చూస్తారు సార్ డిఫరెన్స్ మామూలుగా మెడికేషన్ వాడిని మొదలు? అంటే జనరల్గా ఈ మెడిసిన్స్ మొదలుపెట్టినాక ఒక 3 to 6 months లోపు వెయిట్ రెడ్యూస్ అవటం, కొంతమందిలో కూడా చాలా బాగా వెయిట్ తగ్గడం జరుగుతుంటుంది. ఆ కాంబినేషన్ వాళ్ళకి ఎటువంటి డ్రగ్స్ కాంబినేషన్ ఇస్తున్నాం ఏంటనే దాని మీద వాళ్ళ యొక్క వెయిట్ ఇది అవుతుంది. కొంతమంది ఇన్సులిన్ హై డోస్లో వాడుతూ ఉంటారు, వాళ్ళు జనరల్గా వెయిట్ తగ్గరు. సో ఇన్సులిన్ హై డోస్లోకి వెళ్లకుండా దాని కాంబినేషన్లో కొన్ని వెయిట్ రెడ్యూసింగ్ డ్రగ్స్ని కనుక మనం యాడ్ చేసినట్లయితే వాళ్ళు వెయిట్ తగ్గటం అట్లా జరుగుతుంది. సో మెడికేషన్ కూడా మనకి ఓరల్ ట్యాబ్లెట్స్, అట్లాగే ఇంజెక్టబుల్స్, ఇన్సులిన్స్, ఇవన్నీ కూడా మనకి ఇంకా వెయిట్ రెడ్యూసింగ్ ఇంజెక్షన్స్ వచ్చినాయి. GLP-1 అనలాగ్స్ అని చెప్పి సెమాగ్లూటైడ్, అట్లాగే ఇంకా కొత్త మాలిక్యూల్స్ వెయిట్ తగ్గించడానికి కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అంటే వెయిట్ తగ్గడం వల్ల డైరెక్ట్గా దాని మీద ఇంపాక్ట్ షుగర్ మీద పడుతుంది. అయితే డెఫినెట్గా మనం ఎప్పుడైతే బాడీ వెయిట్ 10% తగ్గామో మెడికేషన్ రిక్వైర్మెంట్ తగ్గిద్ది. సో అందువల్ల బరువు తగ్గటం అనేది అంటే దాన్ని బేసిక్గా హెల్తీగా తగ్గటం. కొన్నిసార్లు డయాబెటీస్ కంట్రోల్ లేక 400-500 నుండి వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. పేషెంట్ చెప్తూ ఉంటాడు, బాగా చిక్కిపోయానండి, చూసిన వాళ్ళందరికీ చాలా ఇలా ఏంటంటూ ఉన్నారని చెప్తారు. అన్కంట్రోల్ డయాబెటీస్తో వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. అది కాకుండా మెడికేషన్లో వెయిట్ తగ్గే మెడిసిన్స్ వాడుతూ డైట్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేసి బాగా వెయిట్ తగ్గుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో డయాబెటీస్ రివర్స్ అవుతుంది, లేదంటే మెడికేషన్ రిక్వైర్మెంట్ బాగా తగ్గిపోతుంది. సో అవన్నీ సెల్ఫ్ మేనేజ్మెంట్ పేషెంట్ చేతిలో ఉంటాయి. సో అందువల్ల మెడిసిన్స్ మనకి ఇంజెక్టబుల్స్లో కూడా, ఇన్సులిన్స్లో కూడా చాలా పెన్స్ రూపంలో ఈజీగా తీసుకునే డివైసెస్, అట్లాగే ఇన్సులిన్ పంప్స్ వచ్చినాయి. అట్లాగే డయాబెటీస్ని మానిటరింగ్ చేసుకోవటం, ఇంతకుముందు చెక్ చేసుకోవాలంటే మనం ప్రిక్ చేయాలి, లేదంటే బ్లడ్ తీసుకోవాలి అనే భయం ఉండేది. ఇప్పుడు CGMS లాంటివి వచ్చినాయి, అంటే ఒక ప్యాచ్ లాంటిది ఒక 24 hours మనకి 14 days కంటిన్యూస్గా మానిటర్ చేసే CGMSలు వచ్చినాయి. సో అందువల్ల డయాబెటీస్ని మేనేజ్ చేసుకోవడానికి ఎన్నో రకాల మనకి సాంకేతికంగా టెక్నికల్గా కూడా చాలా అడ్వాన్స్ ఉంది. సో దానికి పేషెంట్స్లో జబ్బుని కంట్రోల్ చేసుకోవాలనే విల్ పవరు, డెడికేషను, ఆ డిసీజ్ని సీరియస్గా తీసుకుంటే అదేం పెద్ద ప్రమాదకరమైన జబ్బు కాదు. సార్ ఎన్నో అవార్డ్స్ గెలిచారు మీరు, ఎన్నో సత్కారాలు జరిగాయి మీకు. అంటే ఈ డయాబెటీస్ అవేర్నెస్ క్యాంప్స్కి సంబంధించి మీకు గొప్ప విజయాలు చూశారు. ఏమిటి సార్ మీ విజన్? అంటే నేను డయాబెటీస్ అఫ్కోర్స్ రెగ్యులర్గా మనకి
చాలా మెడికల్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి, సిఎంఈలు జరుగుతూ ఉంటాయి, రెగ్యులర్గా డాక్టర్స్కి ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. బట్ అల్టిమేట్గా ప్రాక్టీస్లో పేషెంట్కి ఏమీ తెలియకపోతే మనం మనం రీసెర్చ్ చేసి చాలా ఇది చేసినా కూడా అది పేషెంట్స్లోకి అవగాహన లేకపోవడం వల్ల ఇంప్లిమెంట్ చేయలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికి వెళ్ళినా హెచ్బిఏవన్సీ అనేది లేకుండా అసలు డిస్కషన్ ఉండదు. బట్ కొన్నిసార్లు అసలు పేషెంట్కి హెచ్బిఏవన్సీ గురించి తెలియదు. పేషెంట్ హెచ్బిఏవన్సీ అనేది టెస్ట్ అనుకోడు, అది షుగర్కి సంబంధించిన టెస్ట్ కాదు అనుకుంటాడు. సో అందుకని నేను అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు పేషెంట్స్లో అవేర్నెస్ చేయటం కోసం మరి ఆల్మోస్ట్ ఒక 5,000 క్యాంప్స్ చేశాను అవేర్నెస్. రేడియోలో మాట్లాడేవాడిని, ఇలా లైవ్ హలో డాక్టర్ ప్రోగ్రామ్స్ ఒక 1000 పైన. అట్లాగే బుక్స్ రాయటం. అంటే పేషెంట్స్ ఓపీలోకి వస్తే పేషెంట్కి ఏం తెలియకపోతే అల్టిమేట్గా ఆ స్ట్రెస్ అంతా డాక్టర్ మీద పడుతుంది. పేషెంట్ రెగ్యులర్ విజిట్స్లో అడిగే ప్రతి క్వశ్చన్ ఏం తినమంటారో ఏం తినొద్దు అంటారో అని అడుగుతూ ఉంటాడు. సో అవన్నీ కూడా బుక్స్ రూపంలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఈజీగా తీసుకురావటం. అట్లాగే కొన్నిసార్లు పేషెంట్స్ వచ్చినప్పుడు పక్కన అటెండర్ ఉండరు, పేషెంట్ని చూస్తానికి ఎవరు ఉండరు. ఓ పేషెంట్ వస్తాడు, అతనికి ఏమన్నా చెప్పినా కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితి ఉంటుంది, హీరింగ్ ప్రాబ్లం ఉండొచ్చు. దాంతో చిన్నపిల్లల్లో ఈ డయాబెటీస్ అవేర్నెస్ మీద దృష్టి పెట్టడం జరిగింది. లాస్ట్ 10-15 years నుంచి దాదాపు 10 లక్షల మంది స్టూడెంట్స్లో డయాబెటీస్ మీద అవేర్నెస్ ఎస్ఏ రైటింగ్స్ కానీ ఇవి పెట్టడం, వాళ్ళందరూ అది ఒక ఫ్యాషన్ లాగా ఈ జబ్బు గురించి చైతన్యం తీసుకురావడం ప్రజల్లో. అంటే జబ్బుని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకుంటూ ఆరోగ్యంగా 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికే వాళ్ళని చూసినప్పుడు నిజంగా అనిపిస్తుంది, ఈ జబ్బు వచ్చిందని బాధపడకుండా దీన్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోవడం వాళ్ళకి మనం అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే డయాబెటీస్ వచ్చి కాంప్లికేషన్స్ 5-10 ఏళ్ళలో చనిపోయే వాళ్ళని చూస్తూ ఉంటాం. అట్లాగే డయాబెటీస్ 40 ఏళ్ళకి వచ్చి 80 ఏళ్ళు బతుకుతున్న వాళ్ళని చూస్తూ ఉంటాం. సో అందువల్ల దానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆ అవేర్నెస్ లెవెల్స్ని బట్టి, వాళ్ళకున్న సీరియస్నెస్ని బట్టి అది సాధ్యమవుతుంది. అందుకని దాని మీదే ఎక్కువ ఫోకస్ చేసి మనం ఎప్పుడూ డాక్టర్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ పేషెంట్స్కి కూడా అదే లెవెల్లో అవేర్నెస్ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ 18 years నుంచి కూడా మరి ఈ ప్రోగ్రామ్స్ కూడా పెద్ద పెద్ద వాళ్ళని, గవర్నర్స్ని, అట్లాగే పెద్దవాళ్ళని, ఎందుకంటే డయాబెటీస్ అనేది చాలామంది దృష్టిలో సింపుల్ డిసీజు, ఏదో క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటారు. నిజమే, అది మనం కంట్రోల్లో పెట్టుకుంటే అసలు అది మన ఏం చేయదు. అట్ ద సేమ్ టైం నెగ్లెక్ట్ చేస్తే ఈరోజు డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్కి ఆల్మోస్ట్ $1,000 million ఎక్స్పెండిచర్ అవుతుంది. సో వరల్డ్ వైడ్గా మేబీ మరి అంత ఖర్చు పెట్టిస్తున్న జబ్బు గురించి మనం కేర్ తీసుకోకుండా క్యాజువల్గా ఏముందలే అది సింపుల్గా అని చెప్పి ఒక రాంగ్ మెసేజ్ని పబ్లిక్లోకి పంపించినప్పుడు ఏమవుతుంది, హార్ట్ అటాక్ వచ్చినాక బాధపడుతూ ఉంటాడు, నేను డయాబెటీస్ని బాగా కంట్రోల్లో పెట్టుకుంటే బాగుండేదని. కొన్నిసార్లు నాకు కొత్త పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఎలా వస్తారు, ఆల్రెడీ బైపాస్ చేయించుకొని ఈ మధ్య హార్ట్ అటాక్ వచ్చి షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి వచ్చానని చెప్తూ ఉంటారు. సో అంటే నష్టపోయినాక రియలైజ్ అవ్వడం కాకుండా ముందుగానే వాళ్ళలో అవేర్నెస్ పెంచి వాళ్ళలో దీని ద్వారా చేయాలనే ఒక దీంతో ఎక్కువగా స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం, కాలేజ్ స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళకి ఈ పెద్ద పెద్ద వాళ్ళతో చెప్పించడం ఇలాంటివి చేస్తూ వచ్చాను. పిల్లల్లో యువతలో అవగాహన తీసుకురావడం చాలా, అంటే ఇది వృద్ధుల వ్యాధి కాదు, ఇప్పటి నుంచి మన బాడీ మెటాబలిజం పునాది వేసుకోవాలి అని ఒక మెసేజ్ ఇవ్వడం చాలా అద్భుతం సార్. సో ఫైనలీ సార్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఇవాళ సాక్షి ప్రేక్షకులకి మీరు ఏం చెప్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఈ 5 పాటించండి అని చెప్తే? సో ఎనీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్ రావడానికి, అంటే ముఖ్యంగా డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, పెరాలసిస్, స్ట్రోక్ కానీ, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటాం. దానికి ప్రధానంగా మనం తినే డైట్ నెంబర్ 1. డైట్లో మనం జంక్ ఫుడ్స్, హై క్యాలరీ డైట్స్, ఓవర్ ఈటింగు ఇవి చేయకుండా మన అవసరానికి తగ్గట్టుగా మన బాడీ వెయిట్ పెరగకుండా చూసుకునేటట్లు డైట్ ఫాలో అవ్వాలి. అట్లాగే నెంబర్ 2, రెగ్యులర్ ఎక్సర్సైజ్. రెగ్యులర్గా ఒక 45 minutes to 1 hour ఎక్సర్సైజ్, ఇంకా ఎక్కువ 1.5 2 hours కూడా కొంతమంది చేస్తూ ఉంటారు, దట్ ఈజ్ ఆల్సో గుడ్. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం మ్యాండేటరీ. మనం ఎక్సర్సైజ్ చేయకుండా ఎన్ని డైట్స్, ఎన్ని మందులు వేసుకున్నా పెద్దగా లాంగ్ టర్మ్లో పెద్దగా రిజల్ట్ ఉండదు. మెడిసిన్స్ త్వరగా ఫెయిల్ అవుతూ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెడిసిన్స్కి వెళ్ళాలి, ఇంజెక్షన్స్, ఇట్లా న్యూ మాలిక్యూల్స్కి వెళ్తూ ఉండాలి. అలా కాకుండా కొంతమంది ఎక్సర్సైజ్ని బాగా చేస్తూ లాంగ్ ఒక 20 years 1-2 వేళలతో మేనేజ్ చేసేవాళ్ళు ఉంటారు షుగర్. అందుకని ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది కూడా మనం ఎక్కువ మంది ఎక్సర్సైజ్ మీద అసలు డిస్కషన్ అనేది లేదు, ఎక్సర్సైజ్ అనేది చేయకపోయినా పర్లేదనే యాటిట్యూడ్లో ఉన్నాం. కానీ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే మనం చేస్తున్నామో మనం 25% ఆఫ్ మెడికేషన్ తగ్గించవచ్చు. అట్లాగే 3, డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ని ప్రాపర్గా వాడటం. ఇర్రెగ్యులర్గా వాడటం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. సో అందుకని మెడికేషన్ ప్రాపర్గా వాడటం, అట్లాగే మరి పీరియాడికల్ చెకప్. మనం
అసలు ఏం చేస్తున్నావు అనేది ఒక ఎగ్జామ్ రాస్తే కానీ రిజల్ట్ రాదు. అట్లా కాకుండా నేను బాగా చదివాను, నాకు మంచి మార్కులు వస్తాయి, నా ఎగ్జామ్ రాయకపోతే కుదరదు. అందుకని మనం పీరియాడికల్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి అవయవాన్ని కూడా మనం కిడ్నీసు, కళ్ళు అన్నీ ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ ఈ పీరియాడికల్ చెకప్. అట్లాగే డయాబెటీసు, అట్లాగే ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్ గురించి అవేర్నెస్, అవగాహన కలిగి ఉండటం. సో ఇవన్నీ కూడా మనం ఫాలో అయినట్లయితే వీ కెన్ లీడ్. దెర్ ఆర్ సో మెనీ పేషెంట్స్ హూ ప్రూవ్డ్ డయాబెటీస్ వచ్చినా కానీ 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతకొచ్చని. ఒక్కోసారి సర్ప్రైజింగ్గా ఓపీలో ఫాదరు, మదరు, లేదంటే వాళ్ళ పిల్లలు 3 జనరేషన్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళల్లో ఆ టాప్ మోస్ట్ పర్సన్ వాళ్ళకి ఒక అంటే ఒక రోల్ మోడల్ లాగా. డయాబెటీస్ అంటే మనం ఏదో పెద్ద అచీవ్మెంట్ అంటే ఏదో జీవితంలో సాధించడం కాదు. ఈ జబ్బులను మేనేజ్ చేసుకొని వాళ్ళు ఫుల్ లైఫ్ స్పాన్ లీడ్ చేయడం కూడా ఇట్స్ నాట్ ఏ సింపుల్ 1 year 2 years మనం బాగా కష్టపడితే ఒక పెద్ద జాబ్ తెచ్చుకున్నట్టు కాకుండా ఇది లైఫ్ లాంగ్ వాళ్ళు ఒక డిసిప్లైన్తో పాటించడం అనేది ఇట్స్ ఏ వెరీ గుడ్ అచీవ్మెంట్. సో అదే నేను చెప్తూ ఉండేవాళ్ళు జనరల్గా వాళ్ళ పిల్లలకి, మీ ఫాదరు నీకు, మీ గ్రాండ్ ఫాదర్ నీకు ఒక రోల్ సెట్ చేశాడు, నీకు ఒక గోల్ సెట్ చేశాడు, ఆయన 80 ఏళ్ళు 90 ఏళ్ళు డయాబెటీస్ వచ్చి మేనేజ్ చేసినాడు, నువ్వు కూడా డెఫినెట్గా చేయగలుగుతావని. చాలా గొప్పగా ఉంది సార్, మీరు ఎంత ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ అందుకే మీరు చాలా అర్థమయ్యేలాగా అట్ ద సేమ్ టైం టెక్నికల్గా ఇన్ఫర్మేషన్ ఏమేమి తెలుసుకోవాలో ప్రేక్షకులు అన్ని విషయాలు చెప్తూ మీ అవగాహన కార్యక్రమాలు ఎంత విజయవంతంగా అయ్యాయి, మన సంభాషణ కూడా అంత ఉపయోగకరంగా విజయవంతంగా కొనసాగింది. డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, వీఆర్ సో ప్రౌడ్. మన తెలుగు వాళ్ళలో ఇంత ఒక ఫీల్డ్లో ఇంత స్పెషలైజేషన్ సాధించి మీరు దూసుకెళ్తున్నందుకు మీకు నమస్కారం. నమస్తే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాక్షి ప్రేక్షకులందరికీ కూడా.